ఎస్ ట్రేడర్స్, నిన్న జరిగిన మార్కెట్లో ఒక పాయింట్ గమనిద్దాం. నిన్న మనం చెప్పుకున్నాం, ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది దాటిన తర్వాత నుంచే మనకి మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా ఇది కింద క్లోజ్ అయింది 11:45 నుంచి మూమెంటం వచ్చింది. అది గమనించండి ప్రీమియం చార్ట్లోకి వెళ్ళి. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా మనం తీసుకున్న రెసిస్టెన్స్కి టచ్ చేసి కిందికి స్ట్రాంగ్ క్యాండిల్ పడింది 9:15కి. ఓకే, ఆ తర్వాత 15 మినిట్స్లో ఏం జరిగింది, వరుసగా రెడ్ క్యాండిల్స్ పడిన తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తోటి పైకి క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది? అది మన 3 మినిట్స్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ చేసి కిందికి వచ్చింది, డైరెక్ట్గా సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం ఆలోచిస్తాం, రివర్స్ పాయింట్లో అప్ సైడ్ బ్రేక్ అయింది కనుక ఇది అప్పు వెళ్ళొచ్చు అనే ఐడియా తోటి ఖచ్చితంగా అప్ సైడ్ వ్యూతోనే ఉంటారు. ఖచ్చితంగా అప్ సైడ్ మూమెంటం రావచ్చు మళ్ళీ ఇక్కడి వరకు, లేదంటే ఇది బ్రేక్ అయి పైకి వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తాం రిటైలర్స్ ఖచ్చితంగా, బిగినర్స్ ఖచ్చితంగా. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, అసలు ఎందుకు మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ మూమెంటం స్టార్ట్ అయింది? అయితే ఇక్కడ దీనికంటే ముందు మనం 3 మినిట్స్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనం ప్రతిరోజు తీసుకునే 3 మినిట్స్ ఫార్మేట్లో ఏం జరిగింది, ఫస్ట్ 3 మినిట్స్లో ఎక్కడ మనకి బ్రేక్ ఇచ్చింది అది చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను మార్క్ చేశాను కనుక నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వరుసగా రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇది చూడండి, ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పైన క్లియర్గా పైన క్లోజ్ అయింది గ్రీన్ క్యాండిల్. ఓకే, వెంటనే మనం ఏం చేస్తాం, ఈ ఐ వరకు మనం మార్క్ చేసుకుంటాం. ఈ ఐ దాటనంత వరకు మనకి మూమెంటం రాదు. ఈ ఐ దాటిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఐ దాటి పైన క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక క్యాండిల్ క్లోజ్ అయితేనే మనకు అప్ సైడ్ మూమెంటం. ఇది మన ఫార్మేట్ ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. మీరు ప్రతిరోజు చూసుకోండి, ఎవ్రీ డే 3 మినిట్స్ క్యాండిల్ ఈ ఫార్మేషన్ వర్కౌట్ అవుతుందా, వీటినే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకొని కూడా మనం వర్క్ చేస్తున్నాం. ఇది గమనించండి, గమనించిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇది ఇంకా మళ్ళీ పైకి వెళ్ళలేదు, మరి రీటెస్ట్ కిందికి వచ్చింది. ఫస్ట్ ఏం చేసింది, కిందికి వచ్చింది, డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఇక్కడ వెంటనే కింద క్లోజ్ అయింది, రీటెస్ట్ చేసింది. ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకు నియర్ బై స్వింగ్కు రాలేదు కనుక దీన్ని వెయిట్ చేయొచ్చు. ఇక్కడ వరకు మళ్ళీ రీటెస్ట్ చేసుకొని కిందికి వచ్చింది. ఓకే, ఈ కిందికి వచ్చే టైంలో మరి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అంటే కనుక, మళ్ళీ ఏదైతే ఈ 3 మినిట్స్ క్యాండిల్ లో ఉంటుందో ఈ లో దాటిన తర్వాతనే మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. అంతవరకు ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ఈ రెడ్ క్యాండిల్ మనం ఏదైతే మార్క్ తీసుకుంటామో ఆ లైన్ కిందికి వచ్చిన తర్వాతనే మనం చేయాలి. ఒకవేళ ఇక్కడ పైకి వెళ్తుంది, ఇప్పుడు ఈ జోన్లోకి వచ్చింది, జోన్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, మరి పైకి వెళ్తుందా, వెయిట్ చేయాలి. మళ్ళీ ఫార్మేషన్ వస్తుందా, వెయిట్ చేయాలి. రాలేదు, అప్ సైడ్ డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మరి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, దీని కింద మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మనకు ఎంట్రీ. ఓకే, ఇది తీసేద్దాం. ఇది 1 అవర్ ఫార్మేట్ ప్రకారం అది కూడా చెప్దాం. ఎప్పుడు తీసుకోవాలి మరి ఎంట్రీ, దీని కింద తీసుకోవాలి ఎంట్రీ. దీని కింద ఎప్పుడు వచ్చింది మరి, దీని కింద. ఓకే, ఈ లైన్ కింద మనకి ఎప్పుడు వచ్చింది ఎంట్రీ చూద్దాం ఒకసారి. ఇక్కడ వెంటనే మళ్ళీ సపోర్ట్ ఉంది. మరి ఇది క్లోజింగ్ ప్రైస్ తీసేస్తుంది ప్రస్తుతానికి. ఇక్కడ వెంటనే సపోర్ట్ ఉంది, క్లోజింగ్ ప్రైస్ ఉంది. అంటే ఆ రెండింటి మధ్యన ఉన్నప్పుడు తీసుకోవద్దు, మూమెంటం అక్కడక్కడే తిరుగుతుంది. మరి ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేయాలి, మరి మనకు ఖచ్చితంగా మనకు మూమెంటం రావడానికి ఎప్పుడు కనుక వెంటనే క్లోజింగ్ ప్రైస్ ఉంది, సపోర్ట్ ఉంది కనుక వీటిని దాటిన తర్వాతే మనకి ఎంట్రీ ప్లాన్ వస్తుంది ఖచ్చితంగా. మీరు అంతలోపు ఎక్కడ చూడు, ఆ ఫార్మేషన్ రాలేదు చూడండి. ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందా, కాలేదు. ఎక్కడ క్లోజ్ అయింది మరి, ఏదైతే మనం ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ తీసుకున్నాం కదా 15 మినిట్స్లో. అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంటు. అబ్జర్వేషన్ లేకుండా వెంటనే ట్రేడ్ తీసుకుందామంటే మాత్రం అది పనికిరాదు. మీరు గమనించండి, మన ఫార్మేట్ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఇది చూడండి, ఈ క్లోజింగ్ ప్రైస్ ఉంది, లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇప్పుడు తీసేసాం మనం. అది మళ్ళీ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఇది క్లోజింగ్ ప్రైస్ మొత్తం. ఇది దాటనంత వరకు మనకు 3 మినిట్స్లోనే చూస్తున్నాం మనం. ఓకే, ఇది దాటనంత వరకు ఈ లైన్, ఇప్పుడు ఈ డార్క్నెస్ ఉంది కదా, ఇది దాటనంత వరకు మనకు ఫార్మేషన్ రాలేదు చూడండి ఎక్కడ.
ఎక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ కాలేదు. మరి ఇంత మొమెంటం వచ్చింది కదా! మరి క్యాచ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అది ఎట్లా చేయొచ్చు? దానికి వేరే ఫార్మేషన్ ఉంది. అది కూడా చెప్తాను. ప్రస్తుతం 3 మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఈ 3 మినిట్స్‌లో ఎక్కడ క్లోజ్ ఇచ్చింది చూడండి. ఇక్కడ క్లోజ్ ఇచ్చింది నియర్ బై. క్లోజ్ ఇచ్చింది. వెంటనే మనకి మనం అనుకున్న క్లోజింగ్ ప్రైస్ కింద ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. ఓకే. ఈ లైను అంటే 1:06కి 1:06 మనకి కింద క్లోజ్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్. దీని హైలో ఇంపార్టెంట్ ఇప్పుడు. దీని హైలోకి మళ్ళీ పైకెళ్ళిందా? వెళ్ళలేదు. దీని కింద మళ్ళీ ఎక్కడ క్లోజ్ ఇచ్చింది? ఇక్కడ. ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. కనుక మనకు ఎంట్రీ ఇక్కడ దొరుకుతది. లేదు ఒకవేళ దీని కిందికి వెళ్ళిపోయేటప్పుడు ఎంట్రీ లిమిట్‌లో తీసుకున్నా మనకి ఇక్కడ నుంచి మొమెంటం క్యాచ్ చేయొచ్చు. లేదు ఇంకా సేఫ్ ఎంట్రీ కావాలంటే ఇక్కడ. ఇక్కడ మనకి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఈ క్యాండిల్‌లో ఈ రెడ్ క్యాండిల్ పడేటప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ రెడ్ క్యాండిల్ కింద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. మొమెంటం వస్తది. ఈ మొమెంటమే మనకు ప్రీమియంలో స్పీడ్‌గా వెళ్ళిపోతది ఇక్కడ. ఇంతవరకు 50 పాయింట్లు, 20 పాయింట్స్ కదిలిన మొమెంటం ఇక్కడ ప్రీమియంలో ఏం చేస్తదంటే ఈ క్యాండిల్ తర్వాత నుంచి అంటే ఈ క్యాండిల్ తర్వాత నుంచి మనకు చాలా స్పీడ్ మొమెంటం ఉంటది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒకేసారి 100 పాయింట్స్ కదిలే ఛాన్స్ ఉంటది. సేమ్ మొమెంటం. ఇప్పుడు ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి ఇక్కడ 23,450 కాదు ఇక్కడ తీసుకోవాల్సింది. ఈ మొమెంటం తీసుకోవాలి ఇక్కడ. 23,550 ఆర్ 650 600 తీసుకున్న వాళ్ళకి 650 ఇంకా ఓపెనింగ్ ప్రైస్ తీసుకున్న వాళ్ళకి ఒకేసారి 100 పాయింట్స్ మొమెంటం ఈ చిన్న మొమెంటంలోనే వచ్చేస్తది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. 650ని ఓపెన్ చేసి 600 ఓపెన్ చేసి. కానీ అదే ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది? 350 తీసుకున్నాం అనుకుందాం సపోజ్. 350 ఆర్ 500. 500 కాదు 450 తీసుకున్న వాళ్ళకి ఏం జరుగుతదంటే ఇక్కడ ఎంత మొమెంటం జరుగుతదో అంతే జరుగుతది స్పీడు. ఓకే. ఈ 50 పాయింట్స్, 20 పాయింట్స్ మాత్రమే తీసుకోవస్తది ఇక్కడ. ఇక్కడ ఎంత జరిగింది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 పాయింట్స్ జరిగింది. అక్కడ కూడా దాదాపుగా మినిమం 50 పాయింట్స్ వస్తది. ఓకే. ఇది సేఫ్ ఎంట్రీ అనమాట. చాలా సేఫ్ ఎంట్రీ. ఇంకా మనకు స్టాప్ లాస్ రాదు. మనకు ఓన్లీ టార్గెట్ మాత్రమే ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడికి రాగానే ఎగ్జిట్ అయిపోతాం. ఈ మిడిల్ పాయింట్‌కి రాగానే గానీ, ఈ లోయర్ పాయింట్‌కి రాగానే గానీ ఎగ్జిట్ అయిపోతాయి. ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక సపోర్ట్ వచ్చింది. మేజర్ లెవెల్ వచ్చింది. 23,400 మనం నిన్న చెప్పుకున్నాం కూడా ఒక్కొక్క సపోర్ట్ దాటి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటది. సపోర్ట్స్ ఏ విధంగా దాటుతది, ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలని కూడా చెప్పుకున్నాం. ఓకే. అది గమనించండి. ఈ రకంగా ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎందుకు ఎంట్రీ ఇక్కడ పైన తీసుకోవద్దు అనేది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడే ఎంట్రీ ఎట్లా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. 1 అవర్ ఫార్మాట్‌లో 10, 15 క్యాండిల్‌ని గమనించండి. ఓకే. 1 అవర్‌లో మనకు టైం అయిపోతున్న కొద్దీ టైమ్ ఫ్రేమ్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది కూడా గమనించండి. ఇప్పుడు ఈ క్లోజింగ్ ప్రైస్‌ని తీసేస్తున్నాను. 1 అవర్‌కి నేను 10, 15 క్యాండిల్‌కే తీసుకున్నా. 10, 15 క్యాండిల్ క్లోజ్ అవుతది ఎప్పుడు? 11:25కి క్లోజ్ అయిపోతది. 15 మినిట్స్‌లో చూసుకుంటే మనకి 11:15కి 11:00కి క్లోజ్ అయిపోతది. 11:15 నుంచి మనకి డైరెక్ట్‌గా ఫాలింగ్ వచ్చింది చూడండి ఇక్కడ. అది 1 అవర్‌లో మనం క్యాండిల్‌కి తీసుకొని డైరెక్ట్‌గా 15 మినిట్స్‌లోనే చూడాలి. అంతకంటే తక్కువ లెవెల్స్‌లో చూడొద్దు. ఇక్కడ ఏం జరిగింది? ఈ 11:00 కింద మళ్ళీ కింద క్లోజ్ ఇచ్చింది. అంటే క్యాండిల్ రివర్స్ అయిందని అర్థం. ఎందుకు రివర్స్ అయింది? మళ్ళీ ఈ క్యాండిల్ లోపల వచ్చి క్లోజ్ అయింది. ఒకవేళ జరిగితే ఈ క్యాండిల్‌లోనే మ్యాజిక్ జరగాలి. వెళ్తే పైన స్ట్రాంగ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ పైన స్ట్రాంగ్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాల్సిన అవసరం ఉంటది. అప్పుడు మనం అప్ సైడ్ చూస్తాం. వెళ్ళలేదు గనుక ఈ క్యాండిల్ కింద 11:15 క్యాండిల్ కింద మనం ఎంట్రీ డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇట్లా 15 మినిట్స్‌లో బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. డౌన్ సైడ్ డైరెక్ట్‌గా ఎంట్రీ తీసుకోవచ్చు ఈ లైన్ కింద. ఏది 11:15 క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకుంటే మనకు అక్కడి నుంచి మొమెంటం చాలా స్పీడ్‌గా వచ్చేసింది. ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు ఈ రకంగా. మొత్తం పాయింట్స్ ఏ రకంగా క్యాప్చర్ చేయొచ్చు అంటే ఈ రకంగా. దాదాపుగా 184 పాయింట్స్ వెళ్ళింది. ఇక్కడి నుంచి కానీ ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంటది. ఇక్కడ చూడండి జిగ్‌జాగ్ జరిగింది. ఇది ఒక స్వింగ్ ఇక్కడ. ఇది 2 స్వింగులు. ఇక్కడే మళ్ళీ రెండో స్వింగు. ఇక్కడ థర్డ్ స్వింగ్ ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడే క్లోజ్ అయిపోయింది.
ఈరోజు ఏం జరుగుతుంది మరి? ఒకవేళ ఇక్కడ వెంటనే సపోర్ట్స్ ఉన్నాయి. ఓకే. ఈ సపోర్ట్స్ కింద మనకి గ్యాప్ డౌన్ ఇస్తదా? లేదంటే ఈ సపోర్ట్స్ పైన ఇక్కడ ఒక మేజర్ లెవెల్ కూడా ఉంది. 23,404 మేజర్ లెవెల్ మనం చెప్పుకున్నాము. ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. ఇక్కడి నుంచి అని చెప్పుకున్నాం. 24,037 కింద క్లోజ్ అయిన తర్వాత ఒక డే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంత జిగ్జాగ్ జరిగింది చూడండి. ఎందుకు కిందికి వచ్చేసింది? నిన్న కూడా చూడండి గేమ్ ఏం జరిగింది? పైన ఓపెన్ అయింది. క్లోజింగ్ ప్రైస్ పైన ఓపెన్ అయింది. లోపలికి వచ్చి క్లోజ్ అయింది. ఇంకా కన్సాలిడేషన్ అయింది. పైన రీటెస్ట్ చేసుకుంది. మళ్ళీ కిందికి వచ్చింది. సేమ్ క్లోజింగ్ ప్రైస్ హైలోనే నుంచి కిందికి వచ్చేసింది రెసిస్టెన్స్ తీసుకొని. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. కిందికి వచ్చి ఇక్కడ వెంటనే మనకు క్లోజింగ్ ప్రైస్ ఉంది. వెంటనే మనకు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ 23,110 అనేది మనకు మెయిన్ సపోర్ట్. ఇది కూడా బ్రేక్ అయిందంటే మాత్రం మనకు ఈరోజు డే క్యాండిల్ కింద క్లోజ్ అయిందంటే మాత్రం రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, లేదంటే మళ్ళీ గ్యాప్ డౌన్ ఈ 22,679 దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈరోజు దాటిన తర్వాత ఈ 23 కింద ఈరోజు క్లోజ్ అయిందంటే మాత్రం రేపు అయితే గ్యాప్ డౌన్ అనే కావాలి, గ్యాప్ అప్ అన్న కావాలి ఈజీగా. ఏ లెవెల్ పైన మళ్ళీ 23,404 పైన గ్యాప్ అప్ కావాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఒకవేళ మార్కెట్ కిందికి వస్తుందంటే మాత్రం ఇది ఇంకా ఫైనల్ లెవెల్ 22,679. ఇది లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ చెప్పుకున్నాము. 22,679 అనేది లాస్ట్ లెవెల్. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఒకవేళ రీటెస్ట్ చేసి పైకి వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి స్పీడ్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా దాటి కిందికి వస్తుంది మార్కెట్ అంతే మాత్రం ఇంకా మార్కెట్ టోటల్గా నిఫ్టీలోనే డ్రాస్టికల్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఇయర్లీ వైజ్ లెవెల్. ఇది ఇంకా ఫైనల్ లెవెల్. మనం లాస్ట్ కూడా మాట్లాడుకున్నాం ఈ లెవెల్ గురించి. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మాట్లాడుకున్నాం, 3 మంత్స్ బ్యాక్. ఈ లెవెల్కి వచ్చిన దగ్గర ఎప్పుడుందో అప్పుడు చూడండి. అప్పుడు పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ లెవెల్కి ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్లో వచ్చింది. ఏప్రిల్ 1లో వచ్చింది. అంటే ఈ మార్చ్ ఎండింగ్లో మాట్లాడుకున్నాం ఇది లాస్ట్ లెవెల్. ఇక్కడ నుంచి రివర్స్ కావాలి. దాదాపుగా 1800 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది అని కూడా వెళ్తుందని కూడా మనం చెప్పుకున్నాము. అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేసి ఈ లెవెల్ని ఇక్కడ టచ్ చేసి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది స్పీడ్గా. ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది ఇంకా వీక్లీ క్యాండిల్ అంటే మాత్రం, మంత్లీ క్యాండిల్ అంటే మాత్రం ఇంకా మార్కెట్లో చాలా ఫాలింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది డౌన్ వెళ్తే. ఏ లెవెల్? 22,679. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ లెవెల్ వరకు ఈజీగా కిందికి వచ్చేస్తుందా రాదా ఈరోజు రేపు అబ్జర్వ్ చేస్తే ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీ అయిపోయేంత వరకు అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు ఏం జరుగుతుందో క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా కింద 2 సపోర్ట్స్ ఉన్నాయి. అయితే బ్రేక్ డౌన్ దీని కింద కావాలి, లేదంటే ఇంకా కింద ఓపెన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకోవాలి. లేదు ఈ లెవెల్ కూడా కింద క్లోజ్ అయిందంటే 23,110 కింద క్లోజ్ అయిందంటే మాత్రం చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కనుక కొంచెం ఒక 2 వీక్స్, నెక్స్ట్ 2 వీక్స్ ప్రీమియంలో ఈ లెవెల్ని గమనించండి. మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. 5 మినిట్స్ బ్రేక్ ఎక్కడ వస్తుందో అక్కడ తీసుకొని హోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఈ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయండి. డౌన్ సైడ్ పుట్ సైడ్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొంతవరకు విషయాలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఏ రకంగా మనం తీసుకుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఓన్లీ 3 మినిట్స్ ప్రకారం కాన్సెప్ట్ 1 అవర్లో మనకు ఏ విధంగా 1 అవర్ కింద ఉంటే 10-15 క్యాండిల్ 1 అవర్ ఫ్రేమ్లో కింద ఉంటే కిందికి ఫ్రేమ్ మూమెంటం వస్తుంది, పైన ఉంటే పైకి మూమెంటం వస్తుంది. అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బట్టి ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ. ఓకే, మనం ఎవ్రీ డే మీరు అబ్జర్వ్ చేయండి 10-15 క్యాండిల్, అది మీకే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.